ఐదవ విడత భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం డస్టిలిక్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్లోని పితోరగర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీ అభ్యర్థి ఎవరు? ఆన్సర్ సూరత్ నుంచి ముఖేష్ దలాల్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడు ఎవరు? ఆన్సర్ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్ని పతకాలు లభించాయి? ఆన్సర్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడు? ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ రతన్ టాటా. నెక్స్ట్ క్వశ్చన్, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఫుట్బాల్ ప్లేయర్ ఐతానా బొన్మాటి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అత్యంత తేలిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎక్కడ రూపొందించారు? ఆన్సర్ కాన్పూర్లోని డిఆర్డీఓకి చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. స్లోవేకియా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ పీటర్ పెల్లగ్రీని. నెక్స్ట్ క్వశ్చన్, ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత? ఆన్సర్ షామ్ పిట్రోడా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ ట్రిప్ కొత్త అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారత జీడిపి ఎంతగా మూడీస్ అనలైటిక్స్ అంచనా వేసింది? ఆన్సర్ 6.1%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ విమానయాన సంస్థల్లో ఇండిగో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో 1000 రన్స్ 100 వికెట్లు 100 క్యాచ్లు పట్టిన తొలి ఆటగాడు ఎవరు? ఆన్సర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఐఐఎం అహ్మదాబాద్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 25. నెక్స్ట్ క్వశ్చన్, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్రం నిర్మించిన రోడ్లు? ఆన్సర్ 12,349 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ 2013లో ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు? ఆన్సర్ ద్రవ్యరాశి కణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీజీగా నియమితులైనది ఎవరు? ఆన్సర్ అపర్ణ గార్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపవాసం చేసే వారి కోసం డయాబెటీస్ను కంట్రోల్ చేసే ఏఐ ప్రోగ్రామ్ను రూపొందించింది? ఆన్సర్ ట్విన్ హెల్త్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా హార్వర్డ్ యూనివర్సిటీ ఏ నటిని ప్రకటించింది? ఆన్సర్ అవంతిక వందనపు. నెక్స్ట్ క్వశ్చన్, సహజీవనం చేసి విడిపోయిన మహిళలకు భరణం ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చిన కోర్టు? ఆన్సర్ మధ్యప్రదేశ్ హైకోర్టు. భారత మహిళా హాకీ జట్టు కోచ్గా నియామకమైనది? ఆన్సర్ హరేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని పెట్టారు? ఆన్సర్ రాజస్థాన్లోని జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరిశోధన కోసం ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ గట్ మైక్రోబియన్ డిఎన్ఏ విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, 7 అడుగులు కలిసి నడిస్తే వివాహం అయినట్లేనని తీర్పిచ్చిన కోర్టు? ఆన్సర్ అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి నానో సెన్సార్ను అభివృద్ధి చేసినది? ఆన్సర్ ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీద్ను ఇటీవల ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో మొదటి మహిళ బ్రిటిష్ హైకమిషనర్గా నియామకమైనది? ఆన్సర్ లిండీ కెమెరూన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది?
ఆన్సర్ 4.85%. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి ఎంతగా నమోదైంది? ఆన్సర్ 5.7%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి భారత్ యూరియా దిగుమతిని నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2025. ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ స్వప్న తివారీ. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 13 నుంచి 15 వరకు జరిగిన G7 సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించినది ఎవరు? ఆన్సర్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అమర్నాథ్ యాత్రగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ సల్లేశ్వరం జాతర. నెక్స్ట్ క్వశ్చన్, టీటీ మహిళా సింగిల్స్లో భారత నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచినది ఎవరు? ఆన్సర్ ఆకుల శ్రీజ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పూర్తిగా ఎండిపోయిన లక్ష్మణ తీర్థ నది ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్ణాటకలో కొడగు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ కొత్త ఎండీగా నియమితులైనది ఎవరు? ఆన్సర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయలోని వహియాజర్లో ఇటీవల జరిగిన 34వ గిరిజన ఉత్సవం ఏమిటి? ఆన్సర్ సెంగ్ కిహ్లాంగ్ ఉత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లోని ఏ గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం కల్పించినందుకు ప్రధాని వారితో ముచ్చటించారు? ఆన్సర్ గ్రామం గీవుకు. నెక్స్ట్ క్వశ్చన్, జాన్సన్ అండ్ జాన్సన్ కెన్యూ కంపెనీల బేబీ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చి ఓ మహిళ చనిపోవడంతో చికాగో కోర్టు ఎంత పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది? ఆన్సర్ 375 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్రం నుంచి నవరత్న హోదా అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ? ఆన్సర్ ఐరిడా. నెక్స్ట్ క్వశ్చన్, మే 6న స్టార్ లైనర్ వ్యోమ నౌక ద్వారా ఎవరితో కలిసి మూడోసారి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు? ఆన్సర్ బట్స్ విల్మోర్. నెక్స్ట్ క్వశ్చన్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ ఏ బ్యాంకుతో సహకార ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్చరీ వరల్డ్ కప్ 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ చైనాలోని షాంఘై. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నవరత్న హోదా పొందిన కంపెనీ? ఆన్సర్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కు అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సనా మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఐపీఎల్ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో ఒక జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్? ఆన్సర్ నరైన్. నెక్స్ట్ క్వశ్చన్, T20 క్రికెట్లో అత్యధిక లక్ష్య చేసిన జట్టు? ఆన్సర్ పంజాబ్ కింగ్స్ 262 రన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని ఇంజనీరింగ్ అకాడమీ నుంచి ఫెలోషిప్ పొందిన వారు? ఆన్సర్ కౌశిక్ రాజశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్, యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కొత్త డ్రెస్ కోడ్? ఆన్సర్ ధోతి కుర్తా. నెక్స్ట్ క్వశ్చన్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తకు ఉద్యోగస్తురైన భార్య నెలకు ₹10,000 చెల్లించాలని ఏ కోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ బాంబే హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల న్యూస్ వీక్ కవర్ పేజీపై ఎవరి ఫోటోలు ముద్రించారు? ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్స్ క్యారమ్ టైటిల్ను 12వసారి ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రష్మి కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లో నివసించే నైషీ తెగ ఇటీవల నిర్వహించిన సాంస్కృతిక వేడుక పేరు ఏమిటి? ఆన్సర్ లాంగ్ టే పండగ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరిని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది? ఆన్సర్ జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఎన్ని టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది? ఆన్సర్ 30 లక్షల టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వస్తు వాయిద్యం ఈ ఏడాది ఎంత శాతం తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది?
ఆన్సర్ 1.2%. నెక్స్ట్ క్వశ్చన్, లూయెస్ట్ లింబో స్కేటింగ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్కు చెందిన బాలిక పేరు? ఆన్సర్ తాక్షి వాఘాని. నెక్స్ట్ క్వశ్చన్, సిడిపి సురక్షను దేనికోసం కేంద్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఉద్యానవన రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా రోగ నిర్ధారణ కోసం సంచార వైద్య పరికరాల సదుపాయాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత హాకీ ప్లేయర్ దీపికా సోరంగ్ను హాకీ ఇండియా ఏ అవార్డుతో సత్కరించింది? ఆన్సర్ అసుంతా లక్రా. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజనా సంఘి. నెక్స్ట్ క్వశ్చన్, కస్తూరి కాటన్ టెస్టింగ్ ల్యాబ్లను ఏ రాష్ట్రాలలో కేంద్రం ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ 16వ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా మెనింజైటిస్ వ్యాక్సిన్ ఇన దేశం? ఆన్సర్ నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులైనారు? ఆన్సర్ జస్టిస్ అనిరుద్ధ బోస్. స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ జాబితాలలో 2024 సంవత్సరానికి ఏ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది? ఆన్సర్ దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ స్టేట్ ఆఫ్ పాపులేషన్ 2024 నివేదికలో భారత జనాభా ఎంతగా అంచనా వేసింది? 144.17 కోట్ల జనాభాతో భారత్ మొదటి ప్లేస్లో ఉంది. 142.5 కోట్లతో చైనా రెండవ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల్లో ఉపయోగించే సిరా చుక్కలు ఎక్కడ తయారు చేస్తారు మరియు సిరా చుక్కలో ఉండే పదార్థం పేరు? ఆన్సర్ మైసూర్. అందులో ఉండే పదార్థం సిల్వర్ నైట్రైట్. నెక్స్ట్ క్వశ్చన్, T20 క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి T20 ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించిన 3వ క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఐరి. నెక్స్ట్ క్వశ్చన్, 287 రన్స్ స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఏది? ఆన్సర్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ గుజరాత్లోని కౌడ్. ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్లో భారత స్థానం ఎంత? ఆన్సర్ 51వ స్థానం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 19వ విడత సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ కజకిస్తాన్లోని ఆస్తానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ 2 రోజుల పాటు సాగర్ కవచ్ పేరిట విన్యాసాలను ఎక్కడ జరిపారు? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను భారత ఆర్మీ ఎక్కడ ప్రయోగించింది? ఆన్సర్ సిక్కింలోని గువాహటి. కాలా అజార్ అనేది ఏ పరాన్న జీవి వల్ల వస్తుంది? ఆన్సర్ లిస్మానియాసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో. అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న భారత తొలి స్పేస్ టూరిస్ట్? ఆన్సర్ గోపీచంద్ తోటకూర.